హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, క్యాబేజ్ అంటే మన ఇంట్లో పిల్లలే కాకుండా పెద్దవారు కూడా అస్సలు ఇష్టం చూపించరు కదా. ఆ స్మెల్ అంటేనే చాలా మందికి ఇష్టం ఉండదండి. అలాంటి వారి కోసం నేను చూపించబోయే వీడియోని మీరు మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే ఇంకా క్యాబేజ్తో రెసిపీస్ అనేవి వారందరూ కూడా అడుగుతారండి, అడిగి చేయించుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది క్యాబేజ్ మంచూరియా. దాంతోపాటుగా ఇలా మ్యాగీ నూడిల్స్ని కూడా కలిపి సర్వ్ చేసామంటే చిన్నపిల్లలే కాదండి, పెద్దవారు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. అస్సలు వద్దు క్యాబేజ్ వద్దు అనే మాటే అనరండి, అంత టేస్టీగా ఉంటుంది. దీనిలో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. క్యాబేజ్ వారితో ఎలాగైనా తినిపించాలి అనుకునే వారి కోసం ఈ వీడియో అండి. ముందుగా క్యాబేజ్ని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా కడుక్కుని గిన్నెలో వేసుకోండి. ఇలా వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే రెసిపీ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసుకోండి, అంటే మొక్కజొన్న పిండి ఉంటుంది కదా, దానిని ఒక 4-5 టేబుల్ స్పూన్లు వేసుకోండి. మీరు క్యాబేజ్ తీసుకున్న క్వాంటిటీని బట్టి పిండి అనేది కలుస్తుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకోండి. అలాగే 1 కప్పు బ్రెడ్ని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్లా చేసుకుని ఆ పౌడర్ని కూడా 1 కప్ తీసుకోండి. అలాగే తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే కారం కూడా తగినంత వేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా, ఇలా మనం ముందుగా వేసుకున్న పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా క్యాబేజ్కి బాగా పట్టిద్దాం. ఎందుకంటే క్యాబేజ్లో వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, మనం ముందుగానే వాటర్ పోయకూడదండి. ఇలా క్యాబేజ్లో ఉన్న తేమతోనే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలుస్తాయి. పిండి కొంచెం పలచగా ఉంది అని అనుకుంటే ఇంకొంచెం మొక్కజొన్న పిండి వేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే వేడివేడిగా ఉన్న ఆయిల్ వేసుకోండి. కుకింగ్ ఆయిల్ని వేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసే వరకు కలుపుకోవాలి. మరి చపాతీ ముద్దలాగా గట్టిగా కలుపుకూడదండి, కొంచెం లూజ్గానే కలిపితే మనకి రెసిపీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఒకసారి కలుపుకున్న పిండిని టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ చాలకపోతే వేసుకోండి. మసాలాలు కూడా మీ ఘాటుకు తగ్గట్టుగా వేసుకోండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, అలాగే ఉప్పు, కారం, మొక్కజొన్న పిండి వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అలాగే కాగించుకుని పక్కన పెట్టుకున్న ఆయిల్ కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత నేను చూపించే విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. అంతేకాకుండా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా మనకి కావలసిన సైజులో బాల్స్ని చేసుకుని ప్లేట్లో పెట్టుకున్నాం కదా, ఇక కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోండి, కొంచెం ఆయిల్ అయినా సరిపోతుంది. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న బాల్స్ని అలా ఒక్కొక్కటి వేసుకోండి. ఆయిల్ని అస్సలు ఎక్కువగా కాగనివ్వకూడదండి. కాగితే వేసిన వెంటనే కలర్ చేంజ్ అయ్యి బ్లాక్గా టేస్ట్ అనేది చేదుగా వచ్చేస్తుంది మంచూరియాకి. అందుకే మనం ఆయిల్ని మీడియంలో పెట్టుకుని స్లో ఫ్లేమ్లోనే వీటిని కుక్ చేసామంటే లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతాయి. లేదంటే లోపలంతా కూడా పిండిగా పచ్చి పచ్చిగా అనిపిస్తుందండి. అందుకే మనం స్లో ఫ్లేమ్లో ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకుని ఆయిల్ అంతా కూడా కిందకు వచ్చేసిన తర్వాత అవన్నీ తీసుకుని వేరొక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలాగే మనం చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవటమే. ఫ్రెండ్స్, మ్యాగీ నూడిల్స్ది వీడియో లెంగ్తీ అయిపోతుందని మీకు చూపించట్లేదండి. మ్యాగీ చాలా సింపులే కదా. స్టవ్ మీద వాటర్ పెట్టుకుని వాటర్ బాగా కాగిన తర్వాత మ్యాగీ ప్యాకెట్ కట్ చేసుకుని మ్యాగీ దానిలో వేసుకుంటాం కదా, దానిలో వచ్చిన మసాలా ప్యాకెట్ కూడా వేసుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకోవటమే. 2-3 టేబుల్ స్పూన్లు 2 టేబుల్ స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్
తర్వాత కళాయిలో ఆయిల్ పోసుకుని ఎగ్ ఫ్రై చేసుకుని దానిలో ఉప్పు కారం గరం మసాలా వేసుకుని ఆ నూడిల్స్ కూడా ఉడికించుకున్న నూడిల్స్ కూడా వేసుకుని అవన్నీ కలుపుకుని పక్కన పెట్టుకోవటమే. ఇప్పుడు మంచూరియా రెడీ చేసుకుందాం. వేరొక కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోండి. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అలా వేసుకోండి. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుందాం. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే వెల్లుల్లి ముక్కలు కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి ఎక్కువగా వేయకూడదండి, కొంచెం వేస్తే సరిపోతుంది. తర్వాత కొంచెంగా సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్ బాగా మగ్గటానికి ఈ సాల్ట్ అనేది హెల్ప్ అవుతుంది కదా. ఆనియన్స్ చక్కగా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకోండి, కొంచెం ధనియాల పొడి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. ఇవన్నీ కూడా ఆనియన్స్తో పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు మొక్కజొన్న పిండిని 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. అది గిన్నెలో వేసుకుని దానిలో వాటర్ పోసుకుని పల్చగా కలుపుకోండి. ఆ కలుపుకున్న వాటర్ని అలా ఉడుకుతున్న ఆనియన్స్లో వేసేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు టొమాటో సాస్ కూడా వేసుకోండి. ఈ మూడింటిని కూడా బాగా ఆనియన్స్తో కలుపుకుని ఉడికించుకుందాం. ఇప్పుడు సాస్కి తగినంతగా వాటర్ పోసుకోండి. మనం మొక్కజొన్న పిండిని కలుపుకుని పోసుకున్నాం కదా, అది వేసిన వెంటనే చిక్కగా అయిపోతుందండి గ్రేవీ అనేది. అందుకే 1 గ్లాస్ వాటర్ కూడా పోసుకుని బాగా ఉడికించుకోవాలి ఆనియన్స్ని. అలా వాటర్ ఉడుకుతున్నప్పుడే కాగుతున్నప్పుడే మనం చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ అన్నీ కూడా అలా ఆనియన్స్లో వేసేసుకోవటమే. కళాయిలో వేసేసుకుని బాగా కలుపుకున్నట్లయితే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాటర్ మొత్తం కూడా బాల్స్ పీల్చుకుని చక్కగా ఉడుకుతాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ మంచూరియా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకుని కొన్ని ఆనియన్స్ని అలా మంచూరియాలో వేసుకుని సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా ఉంటుందండి. గ్రేవీ అనేది ఎక్కువగా ఉంటేనే మంచూరియా బాగా పీల్చుకుంటుందండి. మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నప్పుడు వాటర్ తగినన్ని పోసుకోవాలి, లేదంటే చిక్కబడిపోయి తినడానికి టేస్ట్ అనేది అంత బాగా రాదు. కొంచెం ఎక్కువగా వాటర్ ఉన్నప్పుడే మనం మంచూరియా వేసేసుకుంటే చక్కగా ఉడుకుతాయి. ఆ బాల్స్ అన్నీ కూడా ఆ వాటర్ని పీల్చుకొని టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి. ఇలా ఆనియన్స్ని కట్ చేసుకుని కొన్ని వేసుకుని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా ఉంటుందండి క్యాబేజ్ మంచూరియా విత్ మ్యాగీ నూడిల్స్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలే కాకుండా పెద్దవారు కూడా ఇష్టపడుతూ తింటారండి. క్యాబేజ్ అనే విషయమే మర్చిపోతారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ అనేది మీ అందరూ కూడా ఇంట్లో ట్రై చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. అలాగే ఈ రెసిపీ అనేది నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇలా మంచూరియాని మ్యాగీ నూడిల్స్తో అండ్ ఆనియన్స్తో కూడా కలిపి సర్వ్ చేసుకుంటే చాలా చాలా కమ్మగా టేస్టీగా అనిపిస్తుందండి. ఇంకా ఫుడ్ తినాల్సిన అవసరమే లేకుండా మంచూరియా బాల్స్ని చక్కగా తింటారు ఇంట్లో పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా. ఇలా టొమాటో సాస్తో సర్వ్ చేసుకుని మీ అందరూ కూడా ఒకసారి కుక్ చేసి టేస్ట్ చేయండి. చాలా చాలా నచ్చుతుంది మీ అందరికీ కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ రెసిపీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడవచ్చు. అలాగే నచ్చితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. చాలా సింపుల్గా టేస్టీగా ఈజీ రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తానండి. మీ అందరికీ కూడా నచ్చేలా ఉంటాయి రెసిపీస్ అనేవి. మనం బయట తెచ్చుకుని తినే కన్నా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి మన పిల్లలకి ఫ్యామిలీకి పెట్టామంటే చాలా హెల్తీగా తింటారు కదా, వారు కూడా ఇష్టంగా తింటారు.
టేస్టీ టేస్టీ క్యాబేజ్ మంచూరియా రెడీ అయిపోయింది. ఇలా మ్యాగీతో సర్వ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.